ప్రతిపక్షం అనేది లేకుండా ఉండడం అనేది చేయడం అనేది లేదంటే మీ టాలెంటా లేదంటే మీ పని మాట్లాడుతుందా లేకుంటే ఏం చెప్తారు అసలు? నేను అసలు వాళ్ళ గురించి పట్టించుకోవడం లేదండి. వాళ్ళు ఏదైనా తిట్టుతారు నన్ను, వాళ్ళకి తెలిసిన రాజకీయం ఒకటే. కందికొండ ప్రసాద్ దొంగనో మోసగాడనో ఇంకోటో మాట్లాడతారు. వాళ్ళ ఆలోచన అక్కడికి ఆగిపోతుంది. 21 సంవత్సరము ఒక దొంగ, ఒక మోసగాడు ఒక ప్రాంతంలో, ఒక పార్టీలో, ఒక స్థానంలో కూర్చోలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అయ్యి ప్రజల మన్ననలు అసలు ఒక స్థానంలో కూర్చోలేడు. వాడు దొంగతనం చేసేవాడు, తప్పుడు పని చేసేవాడు, లేదంటే మోసగాడు ఒక ప్రాంతంలో ఒక అడ్రస్ మీద కూర్చోలేడు. అటువంటిది ఒకే పార్టీలో పోటీ చేశాను 5 సార్లు. ఈ కదిరి హిస్టరీలో ఆల్ టైమ్ రికార్డ్ ఇది. ఇంతవరకు రెండోసారి గెలిచిన వాళ్ళు లేడు, రెండోసారి ఒకటే పార్టీలో ఉన్నోళ్ళు లేడు. అసలు ఒకసారి గెలిస్తే చిక్కడు దొరకడు. అటువంటిది ఒక నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం డీలిమిటేషన్ టు మళ్ళీ డీలిమిటేషన్ జరిగితే నేను ఒక్కరినే ఈ ఎంటైర్ హిందూపూర్ పార్లమెంట్లో ఐఎమ్ ద ఓన్లీ పర్సన్ హూ హ్యాస్ కంటెస్టెడ్ కాన్సిక్యూటివ్ ఎలక్షన్ ఫ్రమ్ డీలిమిటేషన్ టు డీలిమిటేషన్. దట్స్ హిస్టరీ. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడి దగ్గర వరుస క్రమంలో బీఫారాలు తీసుకోవడం తమాషా వ్యవహారం కాదు. ఎంతో నమ్మకం ఉంటే కానీ ఇవ్వడది. అందులో నేనేమి